పదార్థం 3.6, పిష్ట పదార్థం 67. సో 20-25 వస్తుంది. బియ్యంలో, వరి బియ్యంలో చూస్తే పిష్ట పదార్థం 79, పీచు పదార్థం 0.2, అంటే అనుపాతం 395. ఈ ఒక్క కారణానికే ఈ టెక్నికల్ సైంటిఫిక్ పాయింట్, ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉంటే మిగిలిన ధాన్యాల్లో అన్నిట్లోనూ 20-25 కంటే ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఈ పీచు పదార్థం, పిష్ట పదార్థం పొరలు పొరలుగా అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా ఈ ధాన్యాల్ని సృష్టించడం వల్ల మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజు అంచెలంచెలుగా, సమాధానంగా, సంయమంతో, సమతూలనంగా, చాలా నియంత్రణతో విడుదల కావటం వల్ల రక్తంలో గ్లూకోజు సమతూలనంగా ఉండటం ఈ 5 ధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది అని మేము వచ్చిన డయాబెటిక్ రోగులకి ఒక 5 మందికి HbA1c 5, 6, 7 ఉంటే బాగున్నారని, వాళ్ళకి ఏమి ఇబ్బందులు కావు. 10 ఉందనుకోండి, అంటే వాళ్ళు ఏదైనా తీసుకుంటే మూత్రంలోకి గ్లూకోజ్ వెంటనే వచ్చేస్తుంది. అంటే బియ్యపు గంజి తాగించాము ఒక 10 మందికి, మూత్రంలో గంట తర్వాత గ్లూకోజ్ చూస్తే ఇంత వచ్చేస్తుంది. రాగులు తాగిస్తే కొద్దిగా తక్కువ వస్తుంది. అదే కొర్రలు తాగిస్తే గ్లూకోజ్ రాదు, కనపడలేదు. అండు కొర్రలు తాగిస్తే కనపడలేదు, 3-4 గంటల తర్వాత కనిపిస్తుంది అన్నమాట. అంటే రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా ఈ 5 ధాన్యాలు వదులుతాయని ఈ చిన్న ప్రయోగం చేసి కనిపెట్టింది. దీన్ని రీనల్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, RTT. సో ఇలాంటి చిన్న ప్రయోగం ఒకటి, అంటే తాత్కాలికంగా వెంటనే ఫలితం కనిపిస్తుంది, చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. అయితే RTT బాగానే ఉంది, నిజంగా రోగికి బాగవుతుందా అంటే 6 నెలల తర్వాత రోగి బాగానే ఉన్నాడా, 6 సంవత్సరాల తర్వాత బాగున్నాడా, 10 సంవత్సరాల తర్వాత బాగున్నాడా? సో ఇలా మేము గడిచిన 15-20 సంవత్సరాల నుంచి రోగుల్ని ఫాలో అవుతూ 100 మంది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడాను వదిలేసిన తర్వాత ఇప్పటికి 7, 8, 10 సంవత్సరాలైనా హ్యాపీగా ఈ సిరిధాన్యాలను తినుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు.